మనసును కలిచివేసే విషాద వార్త ఇది. కాలిఫోర్నియాలోని గర్రపాట స్టేట్ బీచ్లో ఒక కెనడియన్ ఫ్యామిలీకి దారుణమైన అనుభవం ఎదురైంది. తన చిన్నారి కూతుర్ని సముద్రం లాగేస్తున్న సమయంలో ఆమెను కాపాడే ప్రయత్నంలో ఓ తండ్రి ప్రాణాలనే కోల్పోయారు. నిజమైన హీరోలాగా తన ప్రాణాన్ని పణంగా పెట్టి కూతుర్ని కాపాడాలనుకున్న ఆ తండ్రి చేసిన సాహసం చివరికి విషాదాంతమైంది. తండ్రి కూతుళ్ళు ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబాన్ని, చూసిన వాళ్ళని తీరని శోకంలో ముంచేసింది. కాలిఫోర్నియాలోని గరపాటా స్టేట్ బీచ్లో చోటు చేసుకున్న ఈ విషాద సంఘటనలో కెనడా పౌరుడు ప్రాణాలు కోల్పోగా అతడి 5 ఏళ్ల కుమార్తె సముద్రంలో గల్లంతైంది. కెనడాకు చెందిన 39 ఏళ్ల యుజీ హూ తన భార్య, 2 కూతుళ్లతో కలిసి శుక్రవారం కాలిఫోర్నియాలోని గరపాటా బీచ్కు సరదాగా గడిపేందుకు వెళ్లారు. సాగర్ తీరంలో తన 5 ఏళ్ల పెద్ద కూతురుతో కలిసి సరదాగా ఆడుకుంటూ ఉండగా అలలు ఒక్కసారిగా ఆ పాపను సముద్రంలోకి లాగేశాయి. కళ్ల ముందే కుమార్తె అలల్లో కొట్టుకుపోతుండడం చూసి హూ వెంటనే తాను కూడా సముద్రంలోకి పరుగుపెట్టాడు. ఆయన భార్య కూడా పాప కోసం నీళ్లలోకి దిగింది. అలల ధాటికి హూ ఉక్కిరిబిక్కిరవుతుండగా ఒడ్డున ఉన్న బీచ్ లైఫ్ గార్డ్ గమనించి అతన్ని లాక్కొచ్చారు. హూ భార్య కూడా అతి కష్టం మీద ఒడ్డుకు చేరింది. కానీ పాప మాత్రం సముద్రంలోనే గల్లంతైంది. విషయం తెలిసిన వెంటనే రెస్క్యూ టీం రంగంలోకి దిగి బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టింది. కాగా అస్వస్థతకు గురైన హూను, అతడి భార్యను ఆసుపత్రికి తరలించారు. హూ అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. హూ భార్యకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. తన ప్రాణాల కన్నా కూతురి ప్రాణాలే ఎక్కువ అనుకునే తండ్రి ప్రేమకు యోజీ హ్యూ ఒక సాక్ష్యంగా మిగిలిపోయాడు. ఇక ఆ మాతృమూర్తి, 2 ఏళ్ల చిన్నారి మాత్రం క్షణాల్లో జరిగిన ఈ యథార్థాన్ని జీర్ణించుకోలేక నిర్జీవులయ్యారు. అయితే సముద్రంలోకి వెళ్లే ప్రతి ఒక్కరూ అలల ఉధృతిని, ప్రమాద తీవ్రతను అంచనా వేయకుండా సాహసాలు చేయకూడదని కాలిఫోర్నియా అధికారులు హెచ్చరిస్తున్నారు.